మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ లో ఫ్యూచర్ ఏంటో తెలియని హరీష్ రావు ఫ్యూచర్ సిటీని ఆపుతారా అంటూ ఎద్దేవా చేశారు. అమెరికాలో ఉండి ఫ్యూచర్ సిటీని ఆపేస్తామని ప్రకటించిన హరీష్ రావు ఈ భూములను తాకట్టు పెట్టడానికి అమెరికాలో ఎవరితోనైనా ఒప్పందం చేసుకున్నారా అని ప్రశ్నించారు. 10 ఏళ్లలో హైదరాబాద్ లో కనీసం ఒక్క మెట్రో స్టేషన్ కట్టలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఒక నగరమే నిర్మిస్తుందంటే బీఆర్ఎస్ నేతలకు అసూయ కలగక తప్పదన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసం ఎక్కడ పడితే అక్కడ ఫామ్ హౌస్లు కట్టుకున్నారని ఆరోపించారు పొంగులేటి. కానీ తాము రాష్ట్రం కోసం దేశం కోసం ఫ్యూచర్ సిటీ కడుతుంటే ఆపుతామని అంటున్నారని మండిపడ్డారు. మూసీని బాగు చేస్తామంటే అడ్డుపడుతున్నారని, లగచర్లలో ఇండస్ట్రీస్ పెట్టి యువతకు ఉద్యోగాలు ఇస్తామంటే కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీని ఆపుతామంటున్నారని ఫైర్ అయ్యారు పొంగులేటి. అధికారంలోకి వస్తామంటూ హరీష్ రావు పగటి కలలు కంటున్నారని విమర్శించిన పొంగులేటి వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఫ్యూచర్ లేని బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయి మీ ఫ్యూచర్ కాపాడుకో అంటూ హరీష్ రావుకి హితవు పలికారు పొంగులేటి. బీఆర్ఎస్ కు ఫ్యూచర్ లేదు, ఫ్యూచర్ సిటీకి తిరుగులేదని స్పష్టం చేశారు.